అమ్మమ్మ చెప్పేది. మా అమ్మ లోపల ఉంది. లోపలుంటేనే బాగుంటుంది సారు. చంద్రస్థానంలోంచి బయలుదేరి రేఖ అడ్డుగా అదృశ్య రేఖ వైపుకు వెళితే విమానం మీద ప్రయాణం. వెరీ గుడ్. ఎక్కడ చంద్రస్థానం? ఎక్కడ చంద్రస్థానం? ఇదిగో ఇదిగో చంద్రస్థానం. వెరీ గుడ్. రే ప్రభాకర్, నీకు విమాన ప్రయాణం ఫారెన్ టూర్ ఉందిరా. వెరీ గుడ్. విదేశాలకు వెళ్తాను. విమాన యోగం ఉంది. వాట్ ఎ వండర్. విమాన యోగం పోయి వంట చేసే యోగం పట్టింది వెంటనే. నా చెయ్యి రఫ్గా ఉండాలని మెత్తగా ఉంది. ఇది నీ చెయ్యా? ఏమిట్రా ఇది? నా అదృష్ట రేఖను ఏ దురదృష్ట దేవత వచ్చి మార్చిందా అని ఆశ్చర్యపోయాను. ఓకే 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 ఊరికి తమాషగాను. ఆర్దిగా పుట్టడమే అదృష్టం. అందులో అన్నగా పుడితే అడగక్కర్లేదు. స్టడీ చేసి తప్ప ఎందుకు చూస్తున్నా? నీ కళ్ళల్లో భవిష్యత్తు చూస్తున్నాను. కనిపించిందా? కనిపించి కనిపించకుండా ఉంది. ఏది నీ పాయింట్? అంటే హ్యాండ్. ఇంగ్లీష్ అర్థమైంది కానీ తెలుగు అర్థం కలగనమా? ఫలితం చెప్పు. ఫలితం బాగుంది. బ్రహ్మాండం. ఏంటది? చేసి చెప్పు. నీ జాకెట్ చెప్పు. ఎందుకు? అదే అదేం కాదు, శాస్త్రం. శాస్త్ర ప్రకారం నీ వీపు మీద నయాపశత్తు పుట్టుకొస్తుందని ఇది చూద్దాం. ఆ మత్స్యం వాళ్ళ గురించి శాస్త్రం బ్రహ్మాండంగా చెప్తుంది. ఆ మత్స ఇది ఆ వింటున్నావా? నేను చెప్పేదానికి కనీసం తలన్న ఆడించు, తోకన్న ఆడించు. తల కాకపోతే కన్నాన్ని కొట్టు. వద్దు తలే ఆడించు. తల ఎనిమిది. నీకు త్వరలో నీ వివాహ యోగం ఉంది. ఆ వచ్చేవాడికి నువ్వంటే చాలా ప్రేమ. వాడు నువ్వు కనిపిస్తే కాదు, ఈ ప్రపంచాన్ని మర్చిపోతాడు. ఏమిటిది గంగిరేజులాగా? నువ్వు బాగా వింటున్నావు నాకు తెలుసులే. అరే, నీ చేతి రేఖలు నా చేతి రేఖలు చూస్తుంటే మన ఇద్దరికి ఎన్నో జన్మల అనుబంధం ఉన్నట్టు చూస్తుంది. నిజం గీత, నా గీత నీ గీతలో ఉంది, నీ రాత నా చేతిలో ఉంది. అమ్మ లోపల ఉందా? చెప్పలేదా? ఎందుకు చెప్పాలి? ఓ చూస్తే ప్రమాదం. వస్తున్నానమ్మా. నన్ను అడగకుండా నా రెయిన్ కోట్ ఇంకొట్టుకున్నా చెప్పు. ఏమో బయటకు వెళ్తా వాన కొడుకున్నాను. నేను చచ్చిపోతాను కాదారా? బంగారం లాంటి లోపల చొక్కా చచ్చిపోతుంది. అంటే మళ్ళీ నా చొక్కా తొడిగా అనమాట. ఏంట్రా పెద్ద ఏంటి కావాలి నా చొక్కా దొరుకు. ఎంతగా న్యూస్ ఏంటది? మన కాలేజీ అమ్మాయిలు ఎక్స్కర్షన్ వెళ్తున్నారు. మనకు వచ్చిన నష్టం ఏంటి? నష్టం కదా, కష్టం. మరి పాపాయాలంటే నాకెంత ఎట్టుంటుందా? అదేరా 16 సంవత్సరాల ముందు పుట్టిన చిన్నారి పాపాయిలు. ఆ పాపాలంటే మరి ఎక్స్కర్షన్ వెళ్ళిపోతే నాకు బీటు కొట్టుకోవడానికి ఛాన్స్ ఏది? నన్ను చేయమంటారా? అదేరా, ఈ పాపలతో నీ రమ కూడా వెళుతోంది కనుక కాలేజీ ల్యాండ్ డ్రైవరు మనవాడే కనుక అదే మర్యాద. ఏమిటి మీరందరూ ఎక్స్కర్షన్ వెళ్తున్నారా లేకపోతే వల్లకాట్లో వెళ్తున్నారా? ఏమిటే సుని ఆ పాడు మాటలు? లేకపోతే ఏమిటి మీరందరూ సైలెంట్ గా కూర్చున్నారు? ఒక మాట లేదు పాట లేదు, బోర్ కొడుతుందో. అయితే నువ్వే ఓ పాట పాడు. సునీత పాడాలి, సునీత పాడాలి, సునీత పాడాలి, సునీత పాడాలి, సునీత పాడాలి, సునీత పాడాలి. కలిసింది మనిషి మనిషి కలవాలి. ఇద్దరి నడుమా 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 మే
ఏమిటే పాట మేమే వస్తే పాడు లేకపోతే రాని. ఏటైంది గురు? ఇంజిన్ స్టకప్ అయిందిరా, కొంచెం నెట్టాలి. ఇదో అమ్మాయిలు మీరందరూ కాస్త కిందికి దిగి తాతారా తాతారా తాతారా? పెద్ద మగబ్బాయి సత్తా లేకపోతే తప్పుతా మరి. సత్తానే ఎక్కాదు, మీ ఆడలు కింద ఉంటే తగ్గడం సులువు. అందుకని అందుకని దిగండి దిగండి దిగండి. అందరూ అందరూ దిగాలి, అందరూ అందరూ దిగాలి దిగాలి, అందరూ దిగాలి. అటుకేసి కొంతమంది, అటుకేసి ఇటుకేసి కొంతమంది. నెట్టండి నెట్టండి, మీరు కూడా మీరు కూడా దిగాలి, మీరు కూడా. ఏమిటయ్యా ఎంత చూసే మించి స్టాప్ కావలేదు. కొత్త బండి కదండి, స్టార్ట్ అయినదంటే బ్రేక్ వేసినా ఆగదండి. అలాంటి బండి అండి. స్టార్టింగ్ ట్రబుల్ అన్నమాట. ఉత్త మాటలు కట్టిపెట్టి గట్టిగా బండి నెట్టండి. పైన కూర్చుని కబుర్లు చెప్పడం కాదు ఆయన, వచ్చి తోస్తే తెలుస్తుంది బాధ. పాపం మీరు కాస్త విశ్రాంతి తీసుకోండి, నేను తోస్తాను. రమా నీ ప్రేమచంద్రుడే ఎవరో మన రమాచంద్రుడు. అహల్య కోసం ఇంద్రుడిలాగా రమ కోసం ఈ చంద్రుడు వేషం మార్చాడే. ఏమిటిదంతా? ఇతను మన బస్ డ్రైవర్ కాదు మేడం, మన రమా బాయ్ ఫ్రెండ్. ఏమిటి ఇదంతా నిజమేనా? మాట్లాడమే, ఎవరు నువ్వు? నో మేడం, పచ్చి అబద్ధం. ఇజ్ ఇట్? ఇంతకీ నువ్వెవరు? పీపాల్ కిలీనన్. కిలీనరుడు కాదు మేడం, ఇతను అతని ఫ్రెండ్ పీపాల్. పీపాలో ఆపాలో ఎవరైతేనే ఇలాంటి వెర్రి వేషాలు వేసి అమ్మాయిలు వెంట పడ్డం నేను సహించను. అమ్మాయిలు వెంట పడక అమ్మమ్మలు వెంట పడతారేటండి? నిన్ను నిన్ను మేడం అతను వెళ్ళిపోతే మనం ఈ నడి సముద్రంలో కాదు, నడి బ్రిడ్జ్. నేను పోతున్నా పోతున్నా. మమ్మల్ని మా డెస్టినేషన్ చేర్చి నీ దారి నువ్వు చూసుకో ప్లీజ్. రమా, ఇదేమైనా బాగుందా? మనమంతా కడుపు నిండా మెక్కామే, అక్కడ నీ ప్రియాతి ప్రియుడు ఆకలితో పడి ఉండాల్సిందేనా? నన్నేం చేయమన్నావే? నేనేమన్నా రమ్మన్నానా? అందరిలో అవమానపరచమన్నానా? అందులోనే అర్థమవుతుంది అతనికి నీ మీద ఎంత ప్రేమ ఉందో. అవునమ్మా, చూడు ఎంతమంది అమ్మాయిలు ఉన్నాయి ఇక్కడ, ఏ ఒక్కరికైనా నీలాంటి అదృష్టం కలిగిందా? చూడు ఇదంతా నిర్జన ప్రదేశం, కనీసం మంచినీళ్ళైనా దొరకవు. రమా చూడు, ఎవరికి తెలియకుండా నేను మేనేజ్ చేస్తాను కానీ నువ్వు వెళ్ళు. వెళ్ళు రమా, పాపం పస్తున్నాడు, వెళ్ళి ఆకలి తీర్చు. వెళ్ళు. ఎవరినో అయినాను నేను ఆకలి తిందామని వచ్చాను. మీ పాట విన్నాక నా ఆకలి తీరిపోయింది స్వామి. స్వామి మీరెవరు? పాట విన్నావుగా, జీవితంలో దెబ్బతిన్నవాడిని, భగ్న ప్రేమికుణ్ణి. రమా ఏడోకు రమా, ఏనాడైతే నీ చేయి పట్టుకున్నాను ఆనాడే మన పెళ్లి జరిగిపోయింది. ఇది మన మొదటి రాత్రి, మన కలయిక జీవితాంతం మరుపురానిది. రమా ప్లీజ్ రమా ఏడోకు. నువ్వు చేసిన పనికి ఏడవగా ఆమెను సంతోషించమంటావా? చేయి పట్టుకోగానే పెళ్లి అయిపోయిందట, తను ముట్టుకోగానే భర్త అయిపోయాడు. ఏమండి, మేమిద్దరం ప్రేమించుకున్నాం. ప్రేమంటే కామం కాదు, అది అతి పవిత్రమైన. క్షమించాలి, మేము నువ్వే మాట్లాడ. నువ్వు చెప్పు తల్లి,
జీవితం వారికి అర్పించాను. పండినా ఎండినా వారితోనే. మేము త్రికరణ శుద్ధిగా ప్రేమించుకున్నాం. ఈ జన్మలోనే కాదు, జన్మ జన్మలకు మేమిద్దరం భార్యాభర్తలు. ఆ మాటే మీ జీవితానికి బాట కావాలి. 10 మందిలో పెళ్లి చేసుకుని 10 కాలాల పాటు చల్లగా వర్తిల్లండి. కళ్యాణమస్తు. నీ పేరు నాయనా? చంద్రమండి. మా వాడి పేరు చంద్రం అయినా చంద్రుడిలాగా 27 భార్యలు కట్టుకుని పైన పచ్చిగా తిరిగే రకం మాత్రం కాదు. పరాయాణ వాళ్ళంటే తలెత్తి చూడరు. అన్నీ నా గుణాలే. బావగారు, మాకు అన్ని విషయాలు తెలుసు. మీరేం చెప్పక్కర్లేదు. మీరు కోరుకున్నట్టే 10,000 రూపాయలు అడ్వాన్స్.